నమస్కారం. చదువు తర్వాత కెరియర్ ఎలా? ఈ ప్రశ్న చాలా మందిని ఆలోచింపజేస్తోంది కదా. సరే, ఈరోజు మనం విద్య నుండి ఒక మంచి కెరియర్లోకి అడుగుపెట్టడానికి ఒక సంపూర్ణమైన రోడ్ మ్యాప్ని చూడబోతున్నాం. ఇది చాలా క్లియర్గా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనందరి మదిలో ఉండే ఒక పెద్ద ప్రశ్న ఇది. క్లాస్రూమ్ నుండి కెరియర్ వరకు మనల్ని నడిపించే సరైన దారి ఏది? ఆ దారిని చూపే మ్యాప్ ఏంటి? దీనికి సమాధానమే ఈ విశ్లేషణలో మనం వెతకబోతున్నాం. ఓకే, సో ఈ జర్నీలో మన బ్లూ ప్రింట్ ఇదే. 12వ తరగతి తర్వాత మొదలుపెట్టి డిగ్రీ, స్కిల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా కెరియర్లో ఉన్నత శిఖరాలకు చేరే వరకు ఉన్న ఈ 5 కీలకమైన మైలురాళ్ల గురించి వివరంగా చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి స్టెప్లోకి వెళ్ళిపోదాం. 12వ తరగతి తర్వాత ఇక్కడే కెరియర్కు సంబంధించిన మొదటి, అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇదే మన భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. 12th అయిపోగానే మన ముందు ముఖ్యంగా 2 దారులు కనిపిస్తాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాల వైపు వెళ్లడం, అంటే ఒక రకమైన సెక్యూరిటీ, స్టెబిలిటీ కోసం. రెండోది, మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకుని వాటి ఆధారంగా ఉద్యోగాలు సంపాదించడం. ఈ 2 మన జర్నీలో ఎదురయ్యే మొదటి మలుపులన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ మైల్స్టోన్, డిగ్రీ హోల్డర్ క్రాస్ రోడ్స్. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మళ్ళీ ఒక పెద్ద జంక్షన్ దగ్గర నిలబడతాం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కెరియర్ గ్రాఫ్ను పూర్తిగా మార్చేస్తాయి. డిగ్రీ తర్వాత చూస్తే బేసిక్గా 2 ప్రధాన మార్గాలుంటాయి. ఒకటి, యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయి పబ్లిక్ సెక్టర్లో సెటిల్ అవ్వడం. ఇది చాలా స్ట్రక్చర్డ్గా, లాంగ్ టర్మ్ ప్లాన్తో ఉంటుంది. రెండోది, ప్రైవేట్ సెక్టర్, అంటే కార్పొరేట్ ప్రపంచంలోకి ఎంటర్ అయి అక్కడ ఫాస్ట్గా గ్రూ అవ్వడం. ఇది చాలా డైనమిక్గా ఉంటుంది. అయితే ఈ రెగ్యులర్ రూట్స్ పక్కన పెడితే ఈ రోజుల్లో మరో దారి చాలా పాపులర్ అవుతోంది. అదే క్రియేటివ్ అండ్ టెక్ పాత్. ఇక్కడ డిగ్రీల కంటే కూడా ప్రత్యేకమైన నైపుణ్యాలకే ఎక్కువ విలువ. కొన్ని స్కిల్ బేస్డ్ కోర్సులు చాలా మంచి కెరియర్లకు దారి చూపిస్తాయి. ఉదాహరణకు క్రియేటివ్ ఫీల్డ్స్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటివి. అలాగే మీడియా అండ్ కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్ లాంటివి. ఇక టెక్నికల్ ఫీల్డ్స్లో అయితే డేటా సైన్స్, ఏఐ ఇలా ఎన్నో అవకాశాలున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ రంగాల్లో ఒకరి డిగ్రీ కంటే కూడా వాళ్లకున్న స్కిల్లే వాళ్లని ముందుకు నడిపిస్తోంది. ఆ స్కిల్లే అవకాశాల తలుపులు తెరిచే అసలైన కీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే మన నైపుణ్యాన్ని మరింత పదును పెట్టుకుని కెరీర్లో ఇంకా పెద్ద స్థాయికి వెళ్లడానికి ఇది ఒక మార్గం. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కొన్ని ముఖ్యమైన మార్గాలున్నాయి. మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే ఎంబీఏ, టెక్నాలజీలో రీసెర్చ్ చేయాలంటే ఎంటెక్, లీగల్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎల్ఎల్ఎం, టీచింగ్ లేదా అకాడమిక్స్ వైపు వెళ్లాలంటే నెట్. ఇలా ప్రతి ఫీల్డ్లోనూ స్పెషలైజ్ అవ్వడానికి దారులున్నాయి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన కెరియర్ను ఒక స్పెషలైజేషన్గా మార్చుకోవటం, ఒక నిర్దిష్ట రంగంలో నిపుణుడిగా మారడం. ఇక్కడే మన కెరియర్కు అసలైన గుర్తింపొస్తుంది. సరే, ఇక ఫైనల్గా మన ప్రయాణంలో చివరి స్టేజ్, అంటే కెరియర్ మరియు ఎడ్యుకేషన్లో అత్యున్నత స్థాయికి చేరుకోవటం. ఆ దారులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కెరియర్ మ్యాప్లో మనం చేరుకోగల పీక్ స్టేజెస్ ఇవి: పీహెచ్డీ చేసి రీసెర్చ్ ఫీల్డ్లో లీడర్గా ఎదగడం, లేదా విదేశాల్లో చదువుకుని గ్లోబల్ ఆపర్చునిటీస్ అందుకోవడం. అది కాదంటే సొంతంగా స్టార్టప్స్ పెట్టి ఎంట్రప్రెన్యూర్గా మారడం. ఇవన్నీ కెరియర్లో అత్యున్నత శిఖరాలకు చేర్చే మార్గాలు. నిజంగా 12వ తరగతి తర్వాత వేసే మొదటి అడుగు దగ్గర్నుంచి ఒక గ్లోబల్ ప్రొఫెషనల్గా మారే వరకు సాగే ఈ మొత్తం ప్రయాణం ఒక వ్యక్తి ఎదుగుదలకు కావలసిన ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ లాంటిది. సో ఇప్పుడు ప్లాన్ అంతా మన ముందుంది. ప్రతి స్టేజ్లోనూ రకరకాల దారులున్నాయి. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రయాణం చివరికి ఎక్కడికి దారితీస్తుంది? ఈ బ్లూప్రింట్ ఆధారంగా ఎవరి లక్ష్యాలను వాళ్లు ఎలా చేరుకుంటారు? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.